బంగారు విత్తనం. కృష్ణాపురం అనే గ్రామంలో సోమయ్య, దుర్గమ్మ దంపతులకు 2 కొడుకులు ఉండేవారు. పెద్దవాడు తండ్రికి కొంచెం వ్యతిరేకంగా, స్వార్థంగా ఉండేవాడు. చిన్నవాడు మంచివాడు, పెద్దల పట్ల భక్తి కలవాడు. సోమయ్య 2 కొడుకులకు పెళ్లి చేసి ఆస్తిని 2 భాగాలుగా చేసి ఇస్తాడు. కొన్ని రోజులకి ముసలితనం కారణంగా సోమయ్య మరణిస్తాడు. ఆస్తి చేతికి రాగానే పెద్ద కొడుకు తల్లిని, తమ్ముడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తమ్ముడు ఆస్తిని కూడా లాగేసుకుంటాడు. చిన్నవాడుకు అన్న మీద ప్రేమ వల్ల అతను ఏం చేసినా కూడా ఎదురు తిరగకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. పెద్ద కొడుకు చేసిన అన్యాయానికి తల్లి మంచాన పడుతుంది. చిన్నవాడు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ తన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో కొంత భూమిని కొని సాగు చేస్తాడు. ఒకరోజు ఒక పక్షి తన ఇంటి ముందు గాయంతో పడి ఉంటుంది. దానిని చూసి వైద్యం చేయించి ఒక గూడు కట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు. తొందరలోనే పక్షి గాయం నయం అయ్యి అది ఒక విత్తనాన్ని తన గూడులో పెట్టి ఎగిరిపోతుంది. పక్షిని చూడడానికి వచ్చిన చిన్న కొడుకు ఆ విత్తనాన్ని చూసి దానిని తన భార్యకు ఇస్తాడు. వారు దానిని వారి పెరటిలో పాతిపెడతారు. మరుసటి రోజు చూసేసరికి అది ఒక పెద్ద భవనమంత గుమ్మడికాయగా మారుతుంది. దాన్ని చూసి వారు నమ్మలేరు. దానిని కోసి చూడగా ఒక మ్యాజిక్లా వాళ్ళ గుడిస పెద్ద భవనంలాగా మారుతుంది. మరియు వారు వేసుకున్న బట్టలు కొత్త బట్టల్లాగా ఇంకా నగలతో మెరిసిపోతారు. అది ఒక అద్భుతం. ఆ పక్షి వాళ్ళకి ఇచ్చిన విత్తనం వల్లే ఇలా జరిగిందని తెలుసుకొని సంతోషిస్తారు. కానీ ఇంత మార్పు ఎలా వచ్చిందా అని పెద్ద కొడుకు నమ్మలేడు. తమ్ముడి ఇంట పనిచేస్తున్న పనివాడి ద్వారా విషయం తెలుసుకొని తను కూడా ఇంకా ధనవంతుడు కావాలని అత్యాశతో ఒక పక్షిని పట్టి బంధిస్తాడు. అది కూడా ఒక విత్తనాన్ని గూటిలో పెట్టి ఎగిరిపోతుంది. మరుసటి రోజు పెద్దవాడు విత్తనాన్ని పాతి పెడతాడు. అది కూడా పెద్ద గుమ్మడికాయలా మారుతుంది. వారు ఎంతో సంతోషంతో దానిని కోయగా ఒక పెద్ద మెరుపుతో వాళ్ళు అనుభవిస్తున్న ఆస్తి, ఇల్లు, నగలు, పొలం అన్నీ మాయమైపోతాయి. వాళ్ళ అత్యాశ వల్లే ఉన్నదాన్ని కూడా కోల్పోయామని గ్రహించి తమ్ముడిని క్షమించమని అడుగుతాడు. చిన్నవాడు దయతో తన వద్ద ఉన్న కొంత ధనాన్ని అన్నయ్యకు ఇస్తాడు. అప్పటి నుంచి ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. విన్నారు కదా పిల్లలు, కథ బాగుంది కదా. మరి ఈ కథలో నీతేంటంటే మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు మనకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు. చిన్నవాడు చేసిన పని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చిందని కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.